తుని ఘటనకు సంబంధించి గుంటూరు సిఐడి ఆఫీసులో 5:30 గంటలకు పైగా భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ కొనసాగుతోంది. భూమనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న సమాచారంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సిఐడి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో అదనపు పోలీసు సిబ్బందిని కూడా మోహరించారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ స్వామి కూడా అక్కడే ఉన్నారు. మరింత సమాచారం గుంటూరు నుంచి మా రిపోర్టర్ నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహ, ప్రస్తుతానికి ఏం జరుగుతోంది గుంటూరులో సిఐడి ఆఫీస్ దగ్గర? రమణ, గుంటూరు సిఐడి కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఏదైతే ఉందో తుని ఘటన వ్యవహారంలో సిఐడి ముమ్మరం చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ విచారణను ముమ్మరం చేసింది. అంతేకాకుండా కూడా ఈ తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండో రోజు కూడా సిఐడి అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు కరుణాకర్ రెడ్డి సిఐడి హాజరయ్యారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు సమయం 6 గంటల వరకు కూడా దాదాపు 7 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. మధ్యలో మధ్యాహ్నం లంచ్ టైంలో మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. సిఐడి ఏఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో, అంతేకాకుండా కొంతమంది సిఐలు కానీ ఎస్ఐల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. దాదాపు 7 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా కూడా ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక టాకు వస్తున్న నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ పెద్ద ఎత్తున కూడా గుంటూరు సిఐడి కార్యాలయం దగ్గరికి తరలి వచ్చారు. అంతేకాకుండా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక అయోమయంలో కూడా వాతావరణంలో కూడా ఇక్కడ నెలకొన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 6 గంటల సమయం, 7 గంటల నుంచి విచారణ చేస్తున్నా కూడా అసలు విచారణ కొనసాగుతుందా లేక అరెస్ట్ చేస్తారా స్పష్టం చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, జీడీ నెల్లూరు గంగాధరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నారాయణ స్వామి కానీ ఇద్దరు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా అసలు ఏదైతే ఉందో తుని ఘటన కానీ, కాపు ఉద్యమం బహిరంగ సభ ఏదైతే ఉందో ముద్రగడ్డ పద్మనాభం కి కరుణాకర్ రెడ్డికి కొన్ని సంబంధాలు ఉన్నమాట వాస్తవే కానీ, అంతేకాకుండా కూడా ఆ తుని ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కరుణాకర్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నాడు. కానీ సిఐడి అధికారులు మాత్రం కొన్ని కీలక ఆధారాలు సేకరించాము కాల్ లిస్ట్ పరంగా కానీ, అంతేకాకుండా ఆయన ఒక ఫామ్ హౌస్ నుంచి ఎప్పటికప్పుడు దీన్ని ఆపరేట్ చేశాడు, ఆయన టచ్ లో ఉన్నాడు, అక్కడ కొంతమంది వ్యక్తులతోని.